ఆచార్య దేవోభవ అంటూ మన హిందూ ధర్మాన్ని లేదా వేద సాంప్రదాయ సంస్కృతుల్ని ముఖ్యంగా అన్నీ కలిగిపోసినటువంటి భారతీయ సనాతన సాంప్రదాయంలో ఇవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే అయినప్పుడు సో వాళ్ళకి ఆ గొప్పతనం అంటే ఎలా ఉంటుంది ఇవన్నీ తెలియడం కోసమే మన పాతకాలంలో ఖచ్చితంగా పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్కి కాళ్ళకి నమస్కరించి స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ఖచ్చితంగా దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. సో మరి మేడం మాట Good morning. My father is my hero. I love my father. నాకేమన్నా రాకపోతే మా డాడీ నేర్పిస్తారు. చాలా సంతోషంగా ఉందండి. ఈ స్కూల్లో మా మనవడు మనవరాలు చిన్నప్పటి నుంచి ఇక్కడే చేర్పించాము. ఇక్కడ మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని అందరి ముందు వ్యక్తపరిస్తే చాలా సంతోషంగా ఉంది. అండ్ సో హ్యాపీ. My name is Amulya. I love my parents a lot. అంటే గురువు కూడా గురువు తర్వాత దైవం. పేరెంట్స్ని ఎలా రెస్పెక్ట్ చేస్తున్నారు, గురువుని టీచర్ని కూడా మనం అంతే రెస్పెక్ట్ చేయాలి. దైవం కూడా గురువు తర్వాత. I love my parents because she's a precious gift from God. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని తర సాధ్యం తన మార్గం వేల అక్షర. ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో.